కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో సంకష్టహార చతుర్దశి వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. ప్రతి నెల సంకష్టహార చతుర్దశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిత్య పూజలు, హోమాలు, మూలమూర్తికి అభిషేకం, తీర్థ ప్రసాదాలు ప్రతిరోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నలుమూలల జిల్లాల నుండి, గ్రామాల నుండి పెద్ద ఎత్తున స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వక్రతుండ మహాకాయ సర్వదా बोलो लक्ष्मी गणेश भगवान की जय जय शुभकर विनायक श्री पारुवेल्ल लक्ष्मी गणनायक जय जय शुभकर विनायक श्री पारुवेल्ल पंत पुलमुलो प्रशांतं मुगा वेलसिन జిల్లా కానీ మీటింగ్ మనమట్లేదు. ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమః. గత 10-14 సంవత్సరాల నుంచి ఇక్కడ 14 సంవత్సరాల క్రితం పారువెల్ల గ్రామంలో లక్ష్మీ గణపతి ఇలవేల్పైనటువంటి లక్ష్మీ గణపతి గణనాథుడు కొలువై ఉన్నాడని చెప్పి జగిత్యాల అయ్యగారు చెప్పగానే గ్రామస్తులంతా తుమ్మిగూడి ఆ స్వామిని ఇక్కడ నెలకొల్పాలని కలిసి నేను పక్క గ్రామమైన కాసింపేటలో సర్పంచ్గా ఉన్న తరుణంలో ఇక్కడ గ్రామస్తులంతా పెద్దలంతా మా దగ్గరికి రాగానే మేము కూడా ఇతోధికంగా స్వామివారికి సేవ చేస్తామని చెప్పి స్వామివారికి చేద్దామని చెప్పి మేము వచ్చి ఈ కన్స్ట్రక్షన్లో కూడా భాగస్వాములమై మా వంతు సాయం చేసినాము. అప్పటి నుంచి లక్ష్మీ గణపతి ఈ దేవుడు ఇలవేల్పైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి కోరిన వారికి కొంగు బంగారమై చెప్పి వారు కొలుసుకున్నటువంటి వాళ్లకు వెంటనే ఈ కోరికలు తీర్చి తరుణంలో ఇక్కడ ఈ మన ఈ సంకష్ట హర చతుర్దశి అనేది వేడుక కూడా జరపబడుతుంది ప్రతి నెల. ఈ వేడుక కూడా ప్రతి గ్రామం నుండి అంటే వేరే జిల్లాల నుండి కరీంనగర్, సిద్దిపేట మరియు జగిత్యాల, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా భక్తులు అనేక మంది వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో సంకష్ట చతుర్దశి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సంకష్ట చతుర్దశి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఈ గణనాథుడు ఇలవేలుపై, లక్ష్మీ గణపతుడు ఇలవేలుపై వారు కోరుకున్నటువంటి కోరికలు, సంతానం కానీ, బయలీలు కానీ అన్నీ చేస్తూ ఉన్నాడు. అందులో ఉదాహరణ మాకు
మా అమ్మాయి మేము సంకష్ట వేడుకలో పాల్గొన్నప్పుడు మా అమ్మాయి ఉద్యోగరీత్యా యుఎస్ పోయినప్పుడు అక్కడ ఆమెకు ఉద్యోగం దొరికిన వెంటనే అక్కడి ప్రభుత్వ ఉద్యోగం దొరికి మరియు ప్లస్ అక్కడికి వాళ్ళకి సిటిజన్షిప్ కూడా వచ్చింది, గ్రీన్ కార్డు వచ్చింది. దానిలో భాగంగా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ 20 ఏళ్ళ పైనటువంటి లక్ష్మీ గణపతి దేవుణ్ణి కొలుచుకుంటారు, పూజ చేసుకుంటారు. వాళ్ళ దేవునిగా మేము మా కుటుంబం మొత్తం, నా 3 పిల్లలు, మేము ప్రతి సంకష్టహార చతుర్దశికి ఉపవాసంతో స్వామివారిని దీక్షలో ఉండి కొలుస్తాము, పూజిస్తాము. మాకు 20 పైనటువంటి లక్ష్మీ గణపతి దేవుడు మేము ఖచ్చితంగా మా పిల్లలకి, మా కుటుంబ సభ్యులకు, మా అందరికీ, పరివారానికి అందరికీ సపోర్ట్గా ఉండి వెన్నంటూ ఉండి కాపాడుతూ ఉన్నారు మమ్మల్ని.